హైడ్రా రంగనాథన్ అంటే తప్పించబోతున్నారంట. వామ్మో, మేము పండగ చేసుకుంటాము, సంబరాలు చేసుకుంటాం అనుకుంటున్నారా? జర్రా ఆగండి. అలా అని ఆయనని మార్చమనట. ఎవరి బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ ఇది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ కదా, కాబట్టి ఆయనకే వినతులు వెళ్ళినాయంటే ఆయన్ని మార్చండి అని చెప్పేసి. కానీ మార్చాల్సింది ఎవరిని? అసలు బుద్ధిని మార్చాల్సింది ఎవరిని? ఈ బ్రెయిన్ చైల్డ్ ఎవరిదైతే ఉందో ప్రాజెక్ట్ వాళ్ళది కదా. కానీ ఇక్కడ వేల కొద్ది వినతులు, వేల కొద్ది విజ్ఞాపనలు, వేల కొద్ది మెసేజ్లు, వేల కొద్ది రిక్వెస్ట్లు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయినాయట. రంగనాథ్ని తప్పించండి, మీరు పావలా అంత చనువిస్తే ఆయన 100 రూపాయల చనువు తీసుకుంటున్నాడు, వెనక ముందు లేకుండా దిక్కుమాలిన డెసిషన్స్ తీసుకుంటున్నాడు. కాబట్టి హైడ్రా రంగనాథుని మార్చాల్సిందే, మార్చండి. లేకపోతే మీకు మళ్ళీ 28లో కానీ 29లో వచ్చే ఎలక్షన్స్లో మీకు డిపాజిట్లు కూడా ఉండవని ఆయన శ్రేయోభిలాషులు, ఆఖరికి ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయన సతీమణి కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ అల్లుడు కూడా చెప్తారట, అనవసరంగా మనని ఉసురు పోసుకుంటున్నారు, మనకు శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనకెందుకు? ఈ పదవి శాశ్వతం కాదు కదా. కానీ ఈ ఉసురు, ఈ శాపనార్థాలు పర్మనెంట్గా ఉంటాయి. కాబట్టి దీనిపైన మీరు పునరాలోచించుకోండి అని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి కూడా విన్నపాలు వచ్చినాయట. మరి ఈ విన్నపాలు వింటారా? మరి హైడ్రా రంగనాథుని మార్చబోతున్నారా? చూడాలి మరి.